డాకు డాకు మహారాజ్ ఈ ఆదివారం జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ అవుతున్న బాలయ్య కొత్త తెలుగు సినిమా. అంటే ఈరోజు గురువారం అనంతపూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది, బట్ క్యాన్సిల్ చేశారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట వల్ల. పోయిన శనివారం అమెరికాలో జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ జరిగింది అక్కడ. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ గురించి చూస్తే, అంటే ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ బాలయ్యకి బిగ్ ఫ్యాన్ ఆయన 100 కోట్ల బడ్జెట్లో తీశాడు సినిమాని. మన బాబీ, డైరెక్టర్ బాబీ వాల్తేరు వీరయ్య సినిమా తీశాడు 2 years బ్యాక్, సంక్రాంతికి హిట్ కొట్టాడు చిరంజీవితో, ఇప్పుడు బాలయ్యతో. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ గురించి చూస్తే, అంటే అన్ని ఏరియాల్లో బాలయ్యకి ఇప్పుడు హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకు. ముందుగా తెలంగాణ గురించి మాట్లాడితే, తెలంగాణలో 17.5 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్. అంటే మన దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు తెలంగాణకి. తెలంగాణలో హిట్ అవ్వాలి సినిమా అంటే 17.5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి, అంటే 35 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలంటే సినిమా. ఇక ఆ తర్వాత రాయలసీమ, అంటే మంచి పట్టున్న ఏరియా బాలయ్యకి. రాయలసీమలో విపరీతంగా చూస్తారు బాలయ్య సినిమాలు. సో అక్కడ 15.5 కోట్లు హైయెస్ట్ ఇది బాలయ్యకి. రాయలసీమలో 15.5 కోట్లు అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో హిట్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఉత్తరాంధ్రలో కూడా బాగానే చూస్తారు. 16 కోట్లు, అంటే 8 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్, అంటే 16 కోట్లు రావాలి ఉత్తరాంధ్రలో బాలయ్యకి, డాకు మహారాజ్కి హిట్ అవ్వాలంటే. ఇక ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి ఈస్ట్లో. వెస్ట్ గోదావరిలో 5 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అంటే 10 కోట్లు రావాలి వెస్ట్లో. ఇక గుంటూరులో ఇక మరో రాయలసీమ అనాలి గుంటూరుని బాలయ్యకి. ఇది ఇక్కడ 7 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 14 కోట్లు రావాలి గ్రాస్, 7 కోట్లు షేర్ రావాలంటే గుంటూరు వరకు. ఇక కృష్ణాలో 5.5 కోట్లు షేర్ డిస్ట్రిబ్యూటర్ కొన్నారంటే 10 కోట్లు రావాలి కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు. ఇక నెల్లూరు, ప్రకాశం కలిపి నెల్లూరుకి అంటే 3 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. నెల్లూరులో కూడా బాగా చూస్తారు బాలయ్య సినిమాలు, అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి నెల్లూరు వరకు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 67 కోట్ల కొన్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిట్ అవ్వాలి అంటే 135 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బాగున్నా బాలేకున్నా ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలి అంటే 135 కోట్లు రావాలి. అండ్ ఇందులో తెలంగాణకి, ఉత్తరాంధ్రకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, మిగతా అంతా ప్రొడ్యూసర్ నాగవంశీ ఓన్ రిలీజ్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు సితార ఎంటర్టైన్మెంట్స్. దేవర కూడా అలాగే చేశాడు ఈయన. ఇక ఆ తర్వాత కర్ణాటకలో తెలుగు వర్షన్కి, అంటే తెలుగు రిలీజ్ పాన్ ఇండియా సినిమా కాదు, తెలుగు వర్షన్కి 5.5 కోట్లు, అంటే అక్కడ 10 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటకలో. 5 కోట్ల షేర్ రావాలి అంటే 10 కోట్ల గ్రాస్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వాలంటే. ఓవర్సీస్లో అంటే మేజర్గా అమెరికాకి చూసుకుంటే 8 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 8 కోట్లు అంటే $1 million రావాలి షేర్, అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి, అంటే $2 million రావాలి. బాలయ్య లాస్ట్ 3 సినిమాలు 1 million కొట్టాయి అక్కడ, గ్రాస్ కొట్టింది. ఈసారి 2 million కొట్టాలి గ్రాస్ అక్కడ, అంటే కొద్దిగా పెద్ద టార్గెట్. అన్ని ఏరియాలు అంటే పోయిన సినిమాల కాడికి ఎక్కువగా అమ్ముతారు, కొనుక్కుంటారు డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి. సో అన్ని రకాలుగా ఎక్కువనే ఈ సినిమా. హయ్యెస్ట్గా ఇది బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగిన సినిమా. 80 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి. అంటే 80 కోట్లు అంటే డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే 160 కోట్లు గ్రాస్ రావాలి ఖచ్చితంగా. అంటే బాలయ్య లాస్ట్ 3 సినిమాలు 100 కోట్ల పైన గ్రాస్ వచ్చింది, 70 కోట్ల పైన షేర్ వచ్చింది. సో ఈ సినిమా బాగుంటే పెద్ద విషయం ఏం కాదు ఏమాత్రం. అంటే పోటీలో గేమ్ చేంజర్ ఉంది, సంక్రాంతికి ఉంది. సో మరి చెప్పలేము, మరి సినిమాకి టాక్ బాగాలేకున్నా మరి అటు ఇటు అయిందంటే చెప్పలేము. బట్ ప్రస్తుతానికైతే ఇది అచీవబుల్ టార్గెటే, ఎందుకంటే 3 సినిమాలు 100 కోట్లు వచ్చాయి, లాస్ట్ 3 సినిమాలు 70 కోట్లు షేర్ వచ్చాయి కాబట్టి. సో 80 కోట్లు, ఇంకో 10 కోట్లు ఎక్స్ట్రా రావాలి, వచ్చేస్తాయి నాకు తెలిసి సినిమా బాగుంది అని వస్తే. ఇక ఈ 80 కోట్లు అనేది బాలయ్యకి హయ్యెస్ట్, ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన భగవంత్ కేసరి 67 కోట్లకే అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి, అది వెనక్కి వచ్చేసాయి, లాభాలు తెచ్చాయి. అంతకుముందు వీరసింహారెడ్డి 73 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అది హయ్యెస్ట్ ఇంకా బాలయ్య కెరియర్లో. వీరసింహారెడ్డి సంక్రాంతిగా వచ్చింది 2 ఏళ్ల క్రితం, అయినా అది 73 కోట్లు వెనక్కి తెచ్చింది, లాభాలు కూడా తెచ్చింది. ఇక అంతకుముందు వచ్చిన అఖండ 53 కోట్లకే, అక్కడైతే లాభాలు పిచ్చగా లాభాలు చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్లు, 53 కోట్లకే అమ్మారు అప్పుడు అఖండని. ఈ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 80 కోట్లకి బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్. సో 160 కోట్ల గ్రాస్ ఖచ్చితంగా రావాల్సిందే, అప్పుడే 80 కోట్ల షేర్ వస్తుంది. అన్ని ఏరియాలో అన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అయిపోతారు, సినిమా హిట్ అనిపించుకుంటుంది. మరి బాలయ్య డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. ముందు గేమ్ చేంజర్ చూడాలి రేపు. అది మన నందమూరి బాలయ్య కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్. ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి
మనకు 80 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు. అంటే ప్రొడ్యూసర్ బాగానే టేబుల్ ప్రాఫిట్ చేసుకుని ఉంటాడు. ఎందుకంటే 80 కోట్లకు అమ్మాడు అంటే ఓటీటీకి కనీసం ఓవర్సీస్ అంటే ఓటీటీ, టీవీ, డిజిటల్ శాటిలైట్ అన్నీ కలిపి ఒక 40 కోట్ల కన్నా నమ్మింటారు. అంటే 20 కోట్లు టేబుల్ ప్రాఫిట్తోనే నాగవంశీ సేఫ్గా దిగినాడు. ఇది హిందీలో డబ్ అది హిందీలో మనకు ఓటీటీకి మాత్రం డబ్ చేస్తున్నాడు. బాలయ్య డబ్బింగ్ చెప్తున్నాడు ఓటీటీకి, థియేటర్ కాదు. ఓటీటీకి వచ్చినప్పుడు తమిళ్లో డబ్ చేసి వదులుతామన్నారు. మరి తమిళ్లో డబ్బింగ్ ఉండొచ్చు, థియేటర్ రిలీజ్ చెప్పలేం. అది ఓకే. అది మన బాలయ్య డాకు మహారాజ్ 80 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ అంటే 160 కోట్ల గ్రాస్ రావాలి. సినిమా హిట్ అవ్వాలి అంటే బాగున్నా బాలేకున్నా ఇంత కాంపిటీషన్లో మరి వస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, బాయ్.